చలో జై శ్రీరామ్. హలో నమస్తే లైవ్ సపోర్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. చూద్దాం ఎట్లుంటుందో. ఇక నేను అనంతగిరి హిల్స్కి అయితే పోతున్నా ఈరోజు నా జీనైన్ వేసుకొని. పబ్లిక్ రియాక్షన్స్ అండ్ ఎందుకు పోతున్నా అంటే ఒట్టిగానే పోతున్నా, సండే కాబట్టి వీకెండ్ టైంపాస్, ఫుల్ టైంపాస్ అవుతుంది. అండ్ నా ఫస్ట్ వ్లాగ్ కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది. దాని గురించి అని చెప్పేసి పోతున్నా. నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నాకు యూట్యూబ్ అంటే నాకు అలవాటు ఉండదు. నాకు వీడియోస్ ఎట్లా తీయాలనో ఏందో కూడా తెలియదు అసలు. చూద్దాం ఎట్లా వస్తుంది. పొద్దు నీ కొడుకులు ఒకటి ఈ నెల నిద్రలకి లేచిన నేను ఈరోజు. మొత్తం మనవిందే ఉంటాయి. ఓన్లీ వికారాబాద్లో ఒకటే ఉంది జీనైన్ వచ్చేసి. రోడ్ ఎప్పుడు ఎక్కినా అందరు మనకే చూస్తుంటారు. మంచిగా అనిపిస్తుంది. N-Line 4 అంటే ఇంకా సౌండ్ని చూస్తారు అనుకో, నన్ను చూస్తారా ఏమన్నా కానీ. ఇది బీజార్ చౌరస్తా. ముంగట సర్కిల్ టచ్ అవుతుంది. ఎన్టీఆర్ చౌరస్తా మీకు ఆడ నుంచే చూపిస్తా అందరికీ. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే రాంగ్ రూట్లో పోతుర్రు, బస్సు వచ్చి యాక్సిడెంట్స్ అవుతున్నాయి వాళ్ళకి. అండ్ దాని గురించి కూడా అని చెప్పేసి నేను ఒక వీడియో అని చెప్పేసి పెట్టుకున్నా. రాంగ్ రూట్లో ఎక్కుతారు అందరూ. పైకి ఎక్కేటప్పుడు అనంతగిరి హిల్స్కి పైకి వెళ్ళేటప్పుడు రాంగ్ రూట్లో ఎక్కుతారు. బస్సెస్ వస్తాయి, పెద్ద వెహికల్స్ వస్తాయి, చిన్న కార్స్ ఉంటే అట్టే. సో ఇది వచ్చేసి చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా. నేను ఈ నుంచి లెఫ్ట్ వస్తారు. లెఫ్ట్ నుంచి నేను చూపిస్తాయి ఇక మీకు. అంటే ఈ రూట్ అందరికీ తెలుసు. తాండూర్ ఇప్పుడే గేట్ వాడాలన్నా పోయేటప్పుడే. చలో ఇన్ని 15 minutes అయిపోయింది. తీరా నాయన ఎంతసేపు తీస్తావు నువ్వు. మెల్లగా అదేనో ఉన్నప్పుడు ఈడేస్తారు గేట్ పిచ్చరా కొడుకు. సో ఇది ఎస్ఐపి రోడ్. ఎస్ఐపి కాలేజ్. హెల్మెట్ వైజర్కి బటర్ఫ్లై వచ్చి వాడి చచ్చిపోయింది పాపం. నా వల్లనే చిన్నగా అవుతుంటాయి రోడ్ అన్నప్పుడు. అండ్ ఇది వచ్చేసి అనంతగిరి హిల్స్ నుంచి కిందికి రావడానికి, ఇది పోవడానికి. కొంతమంది ఏం చేస్తారు రాంగ్ రూట్లో పైకి పోతుర్రు. పైకి పోయేటప్పుడు బస్సెస్ వస్తాయి. వచ్చేటోళ్ళు కూడా ఇట్లా రాంగ్ రూట్లో వస్తుంటారు. ఎంత చిన్న రోడ్ అయినా, అంటే చిన్న ఘాట్ అయినా కూడా రోడ్డు కొంచెం డేంజరే. అట్లా దిగేటప్పుడు రాంగ్ రూట్ ఇట్లా నుంచి అయితే ఏం కాదు. ఇటు నుంచి రాంగ్ రూట్లో వచ్చినా ఏం అనిపించదు, కనిపిస్తారు. అటు నుంచి రాంగ్ రూట్లో పైకి ఎక్కేటప్పుడే ఇబ్బంది అవుతుంటుంది.
మార్నింగ్ వస్తే మస్తు అనిపిస్తుంది. అందరు రాంగ్ రూటే వస్తారు, అటు నుంచి పోయేటోళ్ళు పైకి వెళ్ళేటోళ్ళు కూడా రాంగ్ రూటే, ఇట్లా కూడా రాంగ్ రూటే. సో సపోర్టర్స్, నా ఫస్ట్ వ్లాగ్ అయితే అంటే నాకు మాట్లాడడానికి కూడా రాదు, నేను ఏదో మాట్లాడుతున్నా, పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడుతున్నా నాకు కూడా అర్థమవుతలేదు. కొంచెం ఏమనుకోకండి, మెల్లగా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే, సపోర్ట్ ఉంటే కంపల్సరీ ఇంకా మంచిగా నేర్చుకుంటా, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తుంటా, కంటెంట్స్ కూడా మంచిగా వస్తాయి. ఇంకా నాకు ఫస్ట్ టైం కాబట్టి అంత ఐడియా లేదు కాబట్టి నేను ఏదో చేస్తున్నా, నాకు కూడా అలవాటు కావడానికి అని చెప్పేసి. దీన్ని నైట్లో చూస్తే నిజంగానే ఏదో కూర్చుంది అనిపిస్తుంది. ఇక్కడ రాంగ్ రోడ్. సో వచ్చేసినాం అనంతగిరి దగ్గరకు. అయితే ఇక ఆపోజిట్ రోడ్, పోడు ఇదే రోడ్లో పోతాడు వచ్చుడు, లేకపోతే ఈ రోడ్లో పోయేటోళ్ళు ఆ రోడ్లు ఎక్కుతారు, ఆ రోడ్లో కిందికి వెళ్ళేటోళ్ళు ఈ రోడ్లో వస్తారు. ఇట్లా కొట్టేస్తారు మళ్ళీ అందరు. ఏమవుతుంది ఏం కాదు, ఏం రాకపోతే ఏం కాదు, కానీ ఏమన్నా వస్తే మాత్రం రెయినీ సీజన్లో సూపర్ అనిపిస్తుంది. అదే సమ్మర్లో అయితే మొత్తం అంతా ఎండిపోయే ఉంటుంది. మార్నింగ్ మార్నింగ్ వస్తుంటారు హైదరాబాద్ నుంచి, మంచిగా అనిపిస్తుంది. ఈ సీజన్లో వస్తుంది, సమ్మర్లో ఎవరు రారు. సమ్మర్లో నేనే తిరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి. కానీ హాస్పిటల్స్ ఉండే, ఆ టీబీ, క్యాన్సర్, షుగర్ ఏవో ఉండే తీసేసారు. ఇప్పుడు మళ్ళీ ఏదో పెట్టారు, జీటీ బాగుంటుంది బండి. సో అనంతగిరి అయితే ఇదే టెంపుల్ గిటు కాప్సర్. జై శ్రీరామ్. అంటే నేను మీకు జస్ట్ ఇట్లా వచ్చిన అల్లెట్ నుంచి యూటర్న్ తీసుకొని ఆడ నాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంటుంది, ఆడ పోయి ఆగుదాం. అక్కడ నుంచి ఇప్పుడు నేను వచ్చిన రూట్ నుంచి మళ్ళీ రూట్ అయితే అంటే జాతర అవుతుంది, అప్పుడు క్లోజ్ చేస్తారు. మొత్తం బైక్ మధ్యలో పెట్టేసి డైరెక్ట్ ఫోటోషూటే నడుస్తుంది. సండే వస్తే కథ మధ్య నడుస్తుంటుంది. సరే, మీకు ఇట్లా నుంచి వ్యూ పాయింట్కి కూడా తీసుకుపోయి వస్తా ఒకసారి. జాతర టైంలో డేంజర్ ఉంటాయి, వెహికల్స్ ఏడ పెట్టాలో కూడా అర్థం కాదు. మొత్తం పుడుతుంది. నేనైతే అక్కడ పోవాలైతే అని అనుకుంటలేదు. ఇట్లా నుంచి ఇంకో వ్యూ పాయింట్కి అయితే పోయేసి వస్తా. ఇటు నుంచి ఉంటే మాత్రం ఖచ్చితంగా పోదాం. అటు నుంచి వస్తే మాత్రం పోవడానికే రాదు అసలు. వస్తుండొచ్చు, మేబీ ట్రై చేస్తా. అంటే పోవడానికి బండి పోతుంది కానీ నాకు బురద జిట్లుతుంది ఎంతకంత, వెళ్ళబోవాల్సి వస్తుంది. కొంచెం బా కట్ట గీరుకపోయింది. కార్తోనైతే ఫుల్ టైం పాస్ చేయవచ్చు. ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్, బట్ ఇక్కడికి డ్రిఫ్టింగ్ నడిచింది. ఇక్కడ కార్తో డ్రిఫ్ట్ కొట్టిండు, అక్కడ పోయి గుద్దుకున్నాయింది. వీడు పోలే కానీ ఓకే, బాగుంది. కాళ్ళతో వస్తే మస్తు టైం పాస్ చేయవచ్చు. కాప్స్ ఎవరు లేకపోతే డ్రిఫ్ట్ మంచిగా అవుతుంది. ఇక్కడ మొత్తం మట్టి ఎర్రమట్టి ఉంటుంది కదా, డ్రిఫ్ట్ ఈడ కూడా అయింది, ఇక్కడ కూడా చేసిర్రు, ఇవి అక్కడ కూడా చేసిర్రు, ఈడ కూడా చేసిర్రు. కాప్స్ అయితే ఎవరు లేరు ఈరోజు. ఓహో, మొత్తం నీట్గా ఇది మనకు ఐడియా ఉంది కాబట్టి లైట్ స్టోరీ. అవుట్డోర్స్ ఆర్ నాట్ అలౌడ్. మనం
లోకల్ కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఎక్కడెక్కడ నుంచి తిరగాలని చెప్పేసి. ఇది మా వ్యూ పాయింట్. మస్తు మంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఓహో నడుస్తుందిగా మనకు లైట్ స్టోరీ ఇప్పుడు అదైతే. సో వాళ్ళేమో బయట పెట్టేసి వచ్చేస్తారు. ఇది ఒక వ్యూ పాయింట్. ఇది ఒకటి కూలిపోయింది, అయినా వాడు పట్టించుకోవట్లేదు దీన్ని. మంచిగా ఉంటుంది కాకపోతే. నైస్. రైనీ సీజన్ ఇంకా బాగుంటుంది. బైకాస్ రైనాక్స్ వాళ్ళు బైక్ సైడ్ పెట్టారో కూడా తెలియదు నాకైతే కంప్లీట్గా. మా షో. ఓహో ఇలా ఓడడానికి రాకపోతే మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా రూట్స్. మనం వెళ్ళిపోతాం నీట్గా చెట్లకించి పుట్లకించి. అలా తెలియదు కాబట్టి అలా అన్నీ అయిపోతారు. మనం అట్లా కాదులే. మళ్ళీ ఎడ్లు ఉరుకుతున్నాయి అంటే హెల్మెట్ల కానీ వినిపిస్తుంది నా సౌండ్ ఏమన్నా దాని. కానీ ఈరోజు సండే కాబట్టి మెడికోస్ ఎవరు ఉండరు, కాలేజ్ ఉండదు. మనం చిన్నగా వెళ్ళిపోదాం ఇట్లా ఇచ్చి. మనం ఫిలిపి మళ్ళీ ఇట్లనే పోదాం. ఓహో ఇన్లైన్ 4 బ్రో. వాళ్ళందరూ అంటే లాంగ్ నుంచి వచ్చారు కాబట్టి మొత్తం సేఫ్టీగా వెళ్ళి వచ్చారు. మన లోకల్ ఈయనే కాబట్టి మనం ఎట్లనే ఉరికి వాడి స్పీడ్ కొట్టేది లేదు, మెల్లగానే పోయేది. స్పీడ్ ఆబ్వియస్లీ స్పీడ్ అయితే పోను. సో మీకు టెంపుల్ ఎంట్రన్స్ కాదు కానీ మా ఉంది షాప్ అంటే తెలిసిన వాళ్ళు. మంచిగా నువ్వు జరుగు ఫస్ట్. అనంతగిరి చలో వికారాబాద్ ఇక డైరెక్ట్. ఏం దూరం ఉంది చలో వికారాబాద్ డైరెక్ట్ అట్టను. కానీ దగ్గరనే కదా మనకెంతసేపు. అందరు అట్లా పోతారు. మళ్ళా ఇక్కడ ఇంత మంచిగా బోర్డు కనిపిస్తుంది వికారాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి. రాంగ్ రూట్లో పోతారు అందరు. ఇంకోటి ఈ రూట్ చూపిస్తా అంటే ఇటు నుంచి ఎక్కుతారు చాలా వరకు అయితే పబ్లిక్. ఇటు నుంచి ఎక్కుతుంటారు. బస్సు వస్తే చాలా మస్తు డేంజర్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న రోడ్. ఎంత చిన్న ఉంది రోడ్ ఇది. అది దిగుతుంటే కూడా అంతే ఉంటుంది. కిందకి దిగుతుంటే హరిత రిసార్ట్. ఇటు నుంచి ఎవ్వరు పైకి ఎక్కొద్దు అసలు. ఇటు నుంచి ఎక్కుతారు కాళ్ళు వేసుకొని. ఫ్యామిలీస్ ఉంటారు. చెప్పిన ఇందాక అంటే నేను చాలా వరకు మస్తు మందికి చెప్పిన ఇటు నుంచి ఎక్కొద్దు. ఇట్లా బస్సు వస్తే మొత్తం లాంగ్ టర్న్ తీసుకుంటాడు తలుగుతే ఎంటకే. ఇంకా మనం వచ్చేటోళ్ళం ఇటు నుంచి రాంగ్ రూట్లో వచ్చి అవతలోనే తప్పంటే ఏమన్నా యాక్సిడెంట్ అయినాక ఏమన్నీకి రాదు. ఎంత చిన్న ఉంది రోడ్. సౌండ్ అయితే మస్తు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నుంచి వచ్చుడైతే వస్తలేరు. బట్ ఇప్పుడు రారు. ఒక్కొక్కసారి వస్తుంటారు. ఇక్కడ ఆటో వచ్చి మళ్ళీ మలుపుకొని పోతుంది. వచ్చేస్తాం మళ్ళీ. ఇందాక చెప్పిన కదా అంటే వచ్చే ముందు చెప్పిన ఇటు నుంచి రూట్ ఇది అని చెప్పేసి. ఇది మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే రూట్. అది అనంతగిరి పోయే రూట్.
అందరు ఇటు నుంచి ఎక్కుతారు, ఇటు నుంచి ఎవరు ఎక్కువద్దు, అటు నుంచే పోవాలా. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆ లోకల్ ఉంది. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంక ఓపెన్ కాలేదు. క్రికెట్ రఫ్ సండే అని చెప్పేసి వచ్చిన. ఇంకోటి నాకు బ్లాగ్స్ అలవాటు కావాలి కాబట్టి కంటైనర్ పెద్ద అందరూ. బాబా దోమల స్మోక్ పెట్టుకున్నా డైరెక్ట్. వచ్చేసినాం వికారాబాద్కి. సో ఇంకా వికారాబాద్ వచ్చేసినాం కాబట్టి ఏం చూపించడానికి కూడా ఉండదు. అనంతగిరి అయితే చూసిర్రు. ఇంకోటి ఏంటంటే నేను ఇంకా మంచి మంచి ప్లేసెస్ అంటే ఇంకా మంచిగా రేంజ్ పడ్డప్పుడు దేనికి వస్తుంది వీడియోస్ అయితే. సో మై లైఫ్ సపోర్టర్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో ఇంత నుంచి ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ చౌరస్తాకి వచ్చేసినా కాబట్టి వీడియో ఎండ్ చేస్తున్నా. అంకుల్ మొత్తం ఏమేమో చేస్తున్నావు రోడ్లా, మస్తు చూసినావు నడు, రోడ్ అయితే దాటు. సో ఏమంటున్నా, సపోర్టర్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మను 06 వ్లాగ్స్ జల్దీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇంకా అంటే ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడో తెలియదు. ఇంతసేపు ఏం మాట్లాడినా కూడా తెలియదు నాకు. సో సపోర్టర్స్ బాయ్ అందరికీ.